ఇప్పుడు నేను షిరిడీలో ఉన్న సాయి హెరిటేజ్ విలేజ్కి వచ్చానండి. సాయి హెరిటేజ్ విలేజ్ అంటే అప్పట్లో సాయిబాబా జీవన విధానం ఎలా ఉంది, పురాణ షిరిడి అప్పట్లో షిరిడి ఎలా ఉంది అనే వారి జీవన విధానం ఎలా ఉంది అది మనకి ఇక్కడ తెలియజేస్తారండి. బాబానే స్వయంగా తన హస్తాలతో అందరికి భోజనాలు వడ్డించేవారంట. గ్రీన్ కలర్ चेंज हो जाएगा। देखो एम्प्टी है ना, ऐसे ओपन करके देखो खाली है। खाली है। ये रुमाल डाल दो आपका। फैशन वाला रुमाल चाहिए या ओल्ड वाला चाहिए आपको? फैशन वाला चाहिए। फैशन लाओ, न्यू मॉडल। बोले चुर, बोले चुर चुर और टुस 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 टुस। ओपन करो, ओपन। देखो ये न्यू मॉडल फैशन वाला रुमाल है। ये फैशन है। ये तो जींस मॉडल आ गया। ఇక్కడ చిన్న క్యాంటీన్ ఉందండి. టీలు, కాఫీలు, మిల్క్, పోహా, పానీపూరి, బేల్పూరి, గాజులు వేయించుకునేవారు అప్పట్లో. మనం అంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళిపోయి షాపింగ్ చేసుకున్నప్పుడు బ్యాంగిల్స్ కొనేసుకోవడం అంతా కామన్ అయిపోయింది. అప్పుడు స్పెషల్ గా గాజులు వేయించుకోవడం అని స్పెషల్ గా గాజులు వేసి వాళ్ళు వచ్చేవారు. నాకు చాలా ఇష్టం ఇలాంటి గుర్రబండి రిక్షాలు అంటే. కానీ ఇప్పటికీ కనిపిస్తాయి కొన్ని ప్లేస్ లో. ఇగోండి పాతకాలం మంచాలు చూసారా, నవార్ మంచాలు. ఇది మోనో రైల్ అండి. పర్సన్ కి వచ్చి 50 రూపీస్.